పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రోజులు గడిచే కొద్దీ యుద్ధాలు కూడా ఒకేలా సాగవు. వార్ మొదలైనప్పుడు అమెరికా ఇజ్రాయెల్దే పైచేయిగా కనిపించింది. కానీ 4 వారాల తర్వాత కంట్రోల్ ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోయింది. అమెరికా ఇప్పుడు యుద్ధం ఆపి చర్చలకు రమ్మంటోంది. ఓవైపు మిస్సైల్ నిల్వలు పడిపోతూ ఉన్నా ఇరాన్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. మాటల్లేవు, చర్చల్లేవంటూ తొడగొడుతోంది. అసలేంటి ఇరాన్ ధైర్యం? యుద్ధం కీలక దశకు చేరుకున్న సమయంలో ఇరాన్ దూకుడు చూపిస్తుంటే అమెరికా డిఫెన్స్ లో పడింది. రణరంగంలో వ్యూహాలు నిమిషానికోసారి మారిపోతుంటాయి. యుద్ధ తంత్రం కూడా ఊహించని విధంగా మారిపోతుంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే యుద్ధం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చిందనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మొదలైనప్పుడు ప్రపంచమంతా అమెరికా అండతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందని భావించింది. వారంలోపే యుద్ధంలో ఇరాన్ చేతులెత్తేస్తుందని అనుకున్నారు. కానీ గడిచిన 4 వారాల్లో సీన్ రివర్స్ అయింది. అగ్రరాజ్యం అమెరికానే ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తుంటే ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటూ యుద్ధ భూమిలో కాలు దువ్వుతోంది. ఇరాన్ చూపిస్తోన్న ఈ అసాధారణ ధైర్యాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ అవక్కవుతున్నాయి. ఇరాన్ని లొంగదీసుకుంటామని ప్రగల్భాలు పలికిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఓ అడుగు వెనక్కేశారు. చర్చలు జరుగుతాయని 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నామని ప్రకటించారు. అయితే ఇరాన్ మాత్రం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా తమకు అమెరికాకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, తాము చర్చలకు కూడా సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఏదేమైనా ఈ యుద్ధం విషయంలో అగ్రరాజ్యం వెనక్కు తగ్గిందనేది మాత్రం వాస్తవం. ఇరాన్ పై సైనిక చర్యకు పాల్పడినప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కు స్పష్టమైన లక్ష్యం లేదు. అయతుల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని పడగొడతామని ఓసారి, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకుండా చేస్తామని మరోసారి, ఇరాన్ నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందని, ఆ దేశాన్ని లొంగదీసుకుంటామని ఇంకోసారి, ఇలా పూటకో మాట చెప్పారు ట్రంప్. అవతలి వైపు ఇరాన్ మాత్రం ధైర్యాన్ని, శక్తిని కూడగట్టుకుని యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. తమ దేశ సమగ్రతను కాపాడుకునే ఏకైక స్పష్టమైన లక్ష్యంతో ఇరాన్ పోరాడుతూనే ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్, అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వారి డిఫెన్స్ స్టాక్ ను ఖాళీ చేస్తోంది. ఎన్ని రకాలుగా దాడి చేసినా, ఎన్ని చోట్ల బాంబులేసి విధ్వంసం సృష్టించినా ఇరాన్ తన ధైర్యాన్ని కోల్పోవటం లేదు. అందుకే అమెరికా ఇప్పుడు చర్చల వైపు మొగ్గు చూపుతోంది. ఇందుకు మెయిన్ రీజన్ హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు వ్యాపారానికి కీలకమైన హర్ముజ్ ఇరాన్ కంట్రోల్లో ఉంది. యుద్ధం ఇంకా ముదిరితే ప్రపంచ దేశాల్లో సంక్షోభం పెరిగిపోయే ప్రమాదముంది. హర్ముజ్ పై నియంత్రణ తెచ్చుకోలేక అమెరికా ఆపసోపాలు పడుతోంది. చమురు సప్లై ఆగిపోతే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. అందువల్లే అమెరికా యుద్ధం వద్దనే దాకా వచ్చేసింది. వాస్తవానికి ఒకప్పటి ఇరాన్ వేరు, ఇప్పుడున్న ఇరాన్ వేరు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఇరాన్ బంధం బలపడింది. ఇరాన్ నుంచి డ్రోన్లు తీసుకుంటున్న రష్యా బదులుగా అధునాతన యుద్ధ విమానాలను, టెక్నాలజీని ఇరాన్ కు అందిస్తోంది. మరోవైపు చైనా ఇరాన్ నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూస్తోంది. దాంతో ఇరాన్ ఎంత బలంగా ఉండాలో అంత బలంగా ఉంది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఇరాన్ ని తక్కువ అంచనా వేశారు. వెనజుయేలా ప్రెసిడెంట్ మదురో అధికారిక నివాసంపై దాడి చేసి రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చిన ట్రంప్ ఇరాన్ పైన సేమ్ ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సైనిక, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన తరుణంలో అకస్మాత్తుగా బాంబులు వేశారు. మొత్తానికి అలీ ఖమేనీని అంతం చేశారు. దాంతో సీన్ మారుతుందనుకున్నారు. అయితే సీన్ మారింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నట్లు కాదు. అప్పటిదాకా ఉన్న అంతర్గత విభేదాలు, అలీ ఖమేనీ పాలనపై ఉన్న అసమ్మతిని కూడా పక్కన పెట్టి దేశ రక్షణ కోసం ఇరాన్ మొత్తం ఒక్కటయ్యింది. ఆ దేశంలోని ప్రతి పట్టణంలో మిసైళ్లు, బాంబులు పడుతున్నా బెదరకుండా రోడ్ల మీదకు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలు తీశారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ వార్ కంట్రోల్ అంతా ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోయింది అన్న విషయం అందరికీ అర్థమవుతోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా సుదీర్ఘకాలం యుద్ధం చేయడం అమెరికా ఇజ్రాయెల్కు సవాల్గా మారింది. అందుకే చర్చల ప్రస్తావన తెస్తోంది. అంశాల వారీగా ప్రతిపాదనల లిస్టు కూడా పంపింది. కానీ ఇరాన్ మాత్రం అస్సలు బెండ్ కావట్లేదు. అసలు ఇరాన్కు ఇంత ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? యుద్ధంలో గెలుస్తామన్న నమ్మకం బలపడిందా? పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీ, అజేయమైన ఎయిర్ ఫోర్స్ ఉన్న ఇజ్రాయెల్ అమెరికా కూటమిని ఇరాన్ ఒంటరిగా ఎదుర్కొంటోంది. ఏమాత్రం పట్టు సడలించడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్న తరుణంలో ఇరాన్ ఎందుకింత ధీమాగా ఉంది అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయినా యుద్ధం అంటే ఈజీ కాదు. దానిని మొదలుపెట్టడం సులభమే అయినా ముగించడమే అనేక సవాళ్లతో ముడిపడి ఉంటుంది. ఇరాన్ బలాబలాలేంటనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేయకుండానే ట్రంప్ యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్ని గుడ్డిగా నమ్మి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు అన్న చర్చ జరుగుతోంది. ఇరాన్ ఈ యుద్ధాన్ని గల్ఫ్ మొత్తానికి విస్తరిస్తుందని ట్రంప్, నెతన్యాహు అస్సలు ఊహించలేదు. ఇక హర్మూజ్ జలసంధిని అడ్డుకోవడం ద్వారా ఇరాన్ తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. దాంతో యుద్ధ ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడింది. దాంతో అమెరికాపై ప్రెషర్ పెరుగుతోంది. ఇరాన్ని చర్చలకు రమ్మనడం వెనుక కాంక్ష కంటే స్వలాభమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఇరాన్ తన పంతాన్ని వీడకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కనుక యుద్ధంలో వెనక్కు తగ్గితే పశ్చిమాసియాలో తమ పట్టు కోల్పోతామని ఆ దేశం భావిస్తోంది. అందుకే చర్చలకు రాకుండా అమెరికాని మరింత ఇరకాటంలో పడేసింది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే దేశాల ఆర్థిక వ్యవస్థలు, రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అన్ని వైపుల నుంచి అమెరికాపై పెరుగుతోన్న ఒత్తిడి కూడా ఇరాన్కు అనుకూలంగా మారింది. చైనా, రష్యా నుంచి అందుతోన్న పరోక్ష మద్దతు కూడా ఇరాన్కు కొండంత ధైర్యాన్నిస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. ఒకవేళ యుద్ధం ముదిరితే ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాను దెబ్బతీసే అవకాశం ఉంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగితే ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తెస్తాయని ఇరాన్ నమ్ముతోంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఇరాన్ తన సొంత డ్రోన్, మిసైల్ టెక్నాలజీని విపరీతంగా అభివృద్ధి చేసుకుంది. చౌకగా తయారయ్యే సూసైడ్ డ్రోన్లు కూడా ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన దానిపై ఇరాన్ 100 మిసైళ్లను ప్రయోగించిందని ట్రంప్ ప్రకటించారు. అయితే వాటన్నిటినీ కూల్చేశామని తెలిపారు. కానీ అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై దాడి చేసింది తామేనని ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో ఇదొక అనూహ్య పరిణామం. ఆ యుద్ధ నౌకను టార్గెట్ చేస్తున్నామని హెచ్చరించిన గంటల్లోపే దాడి చేసింది. ఇక యుద్ధం మొదలైనప్పుడు ఇరాన్ దగ్గర 2500 బ్యాలిస్టిక్ మిసైళ్లుండగా ఇప్పుడు వాటి సంఖ్య 1000కి తగ్గినట్లు రిపోర్టులొస్తున్నాయి. గత ఏడాది జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ దగ్గర సుమారు 1500 క్షిపణులు ఉన్నాయి. ఆ తర్వాత 8 నెలల్లో మరో 1000 మిసైళ్లను తయారు చేసింది. ఇప్పుడవి కూడా 1000కి తగ్గిపోయాయి. అయినప్పటికీ ఇరాన్ తమ దగ్గర ఆయుధ నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు పైకి చెబుతోంది. ఆపకుండా దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ముమ్మర చర్చలు జరుపుతోంది. కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ప్రణాళికను ఇరాన్కు పాకిస్తాన్ అందించింది. ఇలాంటి టైంలో యుఎస్ అబ్రహం లింకన్ నౌకని తమ బాలిస్టిక్ మిసైళ్లు ఢీకొట్టాయని, దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కు తగ్గిందని ఇరాన్ చెబుతోంది. మరోవైపు అంతులేని యుద్ధాలకు ముగింపు పలుకుతానన్న ట్రంప్ అమెరికాకు ఏ విధంగానూ అవసరం లేని యుద్ధం చేస్తున్నారు అన్న భావన అమెరికన్లలోనూ మొదలైంది. అమెరికాలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ట్రంప్ మద్దతుదారులు కూడా యుద్ధాన్ని సమర్థించడం లేదు. సర్వేల్లో ట్రంప్ ప్రజాదరణ దిగజారుతోంది. ఈ ఏడాది చివర్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికలు జరగనున్నాయి. అధికార రిపబ్లికన్ పార్టీకి పరిస్థితులు సానుకూలంగా లేవు అన్న సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందువల్లే
ట్రంప్ వెనక్కు తగ్గారు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులన్నిటినీ ఇరాన్ క్యాష్ చేసుకుంటోంది. ఇప్పుడు ఇరాన్ లక్ష్యం యుద్ధంలో గెలవడం కాదు, శత్రుపక్షాన్ని అలసిపోయేదాకా యుద్ధాన్ని లాగడమే అసలు వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా ప్రతిపాదనలకు లొంగకపోవడానికి కారణం సమయం గడిచే కొద్దీ బేరసారాలు చేసే శక్తి పెరుగుతుందని నమ్ముతున్నారు. సమయం వచ్చినప్పుడు భవిష్యత్తులో తమపై మళ్లీ దాడి జరగకుండా స్పష్టమైన ఒప్పందం కుదిరేలా చేసుకునేందుకు ఇరాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది. దానికోసమే ఇంతలా పోరాడుతోంది.